బాదం కీ జాలి హైదరాబాద్కి చెందిన క్లాసిక్ స్వీట్ ఇది. ఒకప్పుడు నవాబులకే పరిమితమైన ఈ ఖరీదైన మిఠాయిని సంపన్నుల ఫంక్షన్లలో, ప్రత్యేక సందర్భాల్లో తినడాన్ని స్టేటస్ సింబల్గా భావిస్తారు. అజీజ్బాగ్ ప్యాలెస్ పరిసరాల్లో తయారు చేసే బాదం కీ జాలి అప్పట్లో ప్రతిరోజు కింగ్ కోటి ప్యాలెస్కి వెళ్ళేది. నేను నా అత్తగారి నుంచి బాదం కీ జాలి అనే రెసిపీ నేర్చుకున్నాను. ఆమె అత్తగారి నుంచి నేర్చుకుంది. ఇది నాది 4th జనరేషన్. బాదం కీ జాలి స్వీట్ అంటే 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం. కాజు, బాదాం అండ్ షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో కాజు బాదాం జాలి, ఇంకా ప్యూర్ బాదాం జాలి, ఇంకా అష్రఫీ ప్రిపేర్ చేస్తాం. 88 ఏళ్ల నఫీస్ తన భర్త మద్దతుతో బాదం కీ జాలి తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. అలా ఆమె తరువాత నఫీస్ కోడలు నస్రీన్ అత్తకు అండగా ఉంటూ పాత బస్తీ నూర్ఖాన్ బజార్ అజీజ్బాగ్లో ఈ బాదం కీ జాలీని ప్రత్యేకంగా తయారు చేసేవారు. కుటుంబ సమావేశాలు, పండుగలు, వివాహాల సమయంలో ఎవరైనా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇచ్చేవారు. 6 సంవత్సరాల క్రితం 4వ తరం కూడా ఎంట్రీ ఇచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐషా కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఐషా తన భర్త అలీ ఇద్దరూ దుబాయ్లోని వారి ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చినట్లు చెబుతోంది. రుచి, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాదం కీ జాలి తయారు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. तो बादाम की जाली का प्रोसेस रहता, काजू और बादाम और शुगर 3 इंग्रेडिएंट्स यूज़ करते हैं हम लोग इसमें. तो पहले काजू बादाम को जो है सोक करके उसको बॉईल करके सब पील करते हैं. उसके बाद उसका ग्राइंडिंग होता ये मशीन में. ग्राइंडिंग के बाद ऐसा पेस्ट बनता, उसको जो है घोटते. घोटने के बाद फिर ये बैटर निकलता, उसको बेल के ऐसा बैटर बनता आपको काजू बादाम का. फिर फर्स्ट लेयर जो है बेलन होता, जो इसको छापे करते हम लोग. सेकेंड लेयर पे आपको वरख लगता. वरख लगने के बाद ऐसा लगाते वरख. ये डबल लेयर जाली बनती. इसमें 2 वैरायटीज है. एक खाली बादाम की बनाते जो है प्योर बादाम, और एक काजू बादाम की रहती है हमारे पास. उसके बाद उसको बेकिंग में रख देते हैं ओवन में. बेक होने के बाद जाली ऐसा आपको आती. అయితే బాదం కీ జాలి తయారు చేసే విధానాన్ని పెద్దగా చెప్పకుండా దాటవేసింది. మేము బాదం పప్పులను వేడి నీటిలో నానబెట్టి ఆరబెట్టుకుంటాము. జీడిపప్పు, బాదం పప్పులను పిండిలో రుబ్బి ఆపై చక్కెరతో పిండిలా తయారు చేస్తారు. ఆ అచ్చుకు వివిధ ఆకారాలు ఇచ్చి బేకింగ్ కోసం ఉంచుతారు. మొత్తం ప్రక్రియ దాదాపు 2 గంటలు పడుతుంది. ఈ మిఠాయి చూడ్డానికి కుకీల వలె ఉంటుంది. రుచి కాజు కట్లీని పోలి ఉంటుంది. బాదం షేప్ చేయడానికి ఉపయోగించే జాలీ కారణంగా బాదం కీ జాలి అనే పేరు పెట్టారట. పూల నమూనాలుగా కత్తిరించి సన్నని తినదగిన వెండి షీటైన వరక్తో అలంకరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక మహిళ నేతృత్వంలో ప్రారంభమైన జాలీలను తయారు చేసే కళ ఒక తరం మహిళల నుండి మరొక తరానికి సంక్రమించింది. తన అత్తగారైన ఉనిస్సా నుంచి నఫీస్ హుస్సేనీ ఈ మిఠాయి వంటను నేర్చుకుంది. ఆమె తన కోడలు నస్రీన్ హుస్సేనీకి నేర్పింది. తర్వాత ఆమె మళ్లీ ఆ వారసత్వాన్ని ఆమె కోడలు ఐషా జహన్కు అప్పగించింది. ये हम लोग का 4th जनरेशन है. हम लोग ये मिठाई बना रहे हैं समझे. तो ये एक्चुअली स्टार्ट हुआ मेरे ग्रेट ग्रैंड मदर से, और उसके बाद मेरे दादी, फिर मेरे मॉम, अब मेरे वाइफ है समझे. हम लोग हैंडल कर रहे हैं. ये एक्चुअली बहुत पुरानी मिठाई है जो हमारे दादी, हमारे परदादी बोलते थे कि निज़ाम फैमिली मंगाती थी. जब बिल्कुल हमारे घर में बनती थी तो ये किंग खोटी पैलेस में जाते थे सब्जी मिठाई हमारी. अब ज़्यादा उतने हमारे पास वैराइटीज़ नहीं थे. जब बिल्कुल खाली एक बादाम की जाली, सिंपल बादाम की जाली रहती थी, वो उनकी डाइनिंग टेबल पे लंच में या हो या स्नैक्स में हो या डिनर में हो, तो उनके लिए बनती थी ज़्यादातर. బాదం, జీడిపప్పు, చక్కెరతో తయారు చేసే బాదం కీ జాలి స్వీట్ రహస్యం ఆ కుటుంబం చేతిలోనే ఉంది. ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తూ గత 74 ఏళ్లుగా హుస్సేనీ కుటుంబానికి చెందిన మహిళలే ఈ మిఠాయిని తయారు చేస్తున్నారు. क्योंकि ये बिल्कुल वेजिटेरियन स्वीट है, ना इसमें घी डलता है, ना इसमें खोआ होता है, कुछ नहीं होता है.
तो सिंपल स्वीट है, तो वो लोग ऑर्डर बनाना स्टार्ट करे। तो ऐसे बहुत सारे फैमिलीज हैं समझिए जो सप्लाई होते थे। హైదరాబాద్ నవాబులు భోజన ప్రియులు. ప్రపంచంలో ఎక్కడైనా మంచి డిష్ ఉంది అంటే వాళ్ళ డైనింగ్ టేబుల్లో అదే దస్తర్ఖాన్పై రావాల్సిందే. మనం చూసాం పర్షియా కానీ, అరేబియన్ కానీ, మొఘలాయి కానీ, వెస్టర్న్ కానీ ఏదైనా అలాగే వచ్చాయి. బిర్యానీ, హలీం, అలాగే కద్దు కా ఖీర్, డబల్ కా మీఠా, కుర్బానీ కా మీఠా, జోజీ కా హల్వా మనం చూడవచ్చు. ఇక్కడ ఇది బాదం కి జాలి. ఈ బాదం కి జాలి అనేది హైదరాబాద్లో 74 ఏళ్ల క్రితం దీన్ని స్థానికులు పరిచయం చేశారు. కింగ్ కోటి ప్యాలెస్కి వాళ్ళ డైనింగ్ హాల్కి ఇక్కడ నుంచి సప్లై అయ్యేదంట. అంటే ఇక్కడ హైదరాబాద్ నూర్ఖా బజార్లో ఉన్న ఈ అజీజ్బాగ్ ప్యాలెస్ ఏరియాలో ఉన్న ఆ కుటుంబం దీనికి సంబంధించిన రహస్యాన్ని, ఈ డిష్ యొక్క రహస్యాన్ని కాపాడుకుంటూనే వస్తుంది. 4 తరాల మహిళలు, అంటే ఇది తయారు చేయడంలో కేవలం మహిళలే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 4 తరాల మహిళల ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళకి ఇప్పుడు వాళ్ళ ముని మనవరాలు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉండే డిష్, ప్యూర్ వెజ్తో కూడిన ఈ డిష్ ప్రపంచవ్యాప్తంగా పేరు రావడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న టేస్ట్ అని మనం చెప్పుకోవచ్చు.